తెలంగాణ సీఎం మీద రేవంత్ రెడ్డి లేదు లేదు అబ్సల్యూట్ తెలంగాణ పాలిటిక్స్ లేదు అంటే ఒక పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది జగన్ గారి బిగినింగ్ కదా ఇన్ ఫ్యూచర్ నేను చెప్పలేనండి ఎస్ ఎస్ ఉంటాయి అంత ఉండదు కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి అన్నీ ఉంటాయి సార్ వివేక హత్యకు సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తారో చూడాలి మీరు ఏం చూపిస్తారని ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్ అది 100% ఉంటుంది ఆ టాపిక్ అయితే ఉంటుంది ఎస్ శపథం అనేది పార్ట్ 2 అది జనవరి ఎండ్లో వస్తుంది అయితే ఎన్నికల్లోపు ఎన్ని సినిమాలు తీసారు ఎన్నికల్లోపే ఉంటుంది సార్ మొత్తం మీకు ఏపీ సీఎం జగన్ మీద మాట్లాడితే యాత్ర కూడా అవుతుంది జగన్ గారికి యాత్రలో నాకు తెలియదు అండి ఎందుకంటే నాకు నెయ్యి రాఘవ నాకు పర్సనల్గా తెలుసుకొని తను తీసుకునే సబ్జెక్ట్ మ్యాటరు ఏ పర్టికులర్ దాన్ని హైలైట్ చేస్తున్నాడు అనేది నాకు అసలు అవగాహన అంటే ఇప్పుడు జగన్ అంటే ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారిని పిలవటం అనేది మీనింగ్ లేదు ఎందుకంటే ఆయన ఇంకొన్న 100 పనుల్లో ఇది అంటే అది ఇప్పుడు టికెట్స్ హైక్ అనేది 100 crores దాటిన ఒక హెవీ బడ్జెట్ సినిమాలు ఏం చేస్తారు ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఆయన కొన్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది కూడా మనం దాన్ని ఏమార్చలేం కదా దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేను సో జగన్ గారు విపరీతమైన సక్సెస్ అయ్యారు అని బికేమ్ చీఫ్ మినిస్టర్ ఇన్ 2019 ఆ ఆస్పెక్ట్ డెఫినెట్గా ఉంటుంది నో ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా ఇప్పుడే వచ్చేస్తాం కదా ఈ శపథం సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం సినిమా ఆపటాన్ని ఏ రకంగా తీసుకుంటారు తర్వాత మళ్ళీ మీరు సాధించారు అంటే ఇప్పుడు ఆపటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ .news